మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అటు పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, వీఆర్ లవింగ్ ఇట్ అండ్ వి విష్ సూపర్ సక్సెస్ ఫర్ యూ. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో థ్యాంక్స్, వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ విశ్వక్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు యాక్చువల్లీ కూర్చున్న వాళ్ళందరూ ఎంతో ఇష్టమైన పర్సన్సే. బికాస్ నాకు అశోక్ వనం లాంటి అర్జున్ కళ్యాణ్ మంచి సినిమా ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన విశ్వక్ గారికి ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. సో ఈరోజు ఆయన ఉన్నారు, థ్యాంక్ యూ. అలాగే వచ్చిన అందరు గెస్ట్లకి థ్యాంక్ యూ సో మచ్. పాడమంటే పాడగలుగుతాం, కానీ మాట్లాడమంటే మాట అయితే నాకు అసలు రాదు. స్టేజ్ ఎక్కాలంటే చాలా భయం. చాలా ధైర్యం తెచ్చుకొని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఏదన్నా మర్చిపోయినా, ఏదన్నా తడబడినా క్షమించండి. సో శారద వరదారి సరి శోభిత కుచ సాతోదరి వైతాళిక వాసంతం వైవాహిక సారథ్యం, ఇట్లాంటి బ్యూటిఫుల్ సాంగ్ నాకు నిజంగా కంపోజ్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ చేసి అసలు అలాంటి పాట ఈ సినిమాకి తీసుకోవడానికి ట్రై చేసిన సజీవ్ ఫస్ట్ థ్యాంక్ యూ. భరద్వాజ్, ఇందాక అన్నావు మనసు పెట్టి రాయలేమోనని. నాకు తెలిసి నువ్వు మనసు పెట్టకుండా ఏది రాయలేవేమో. అది రాదు, అలా రాదు. ఈ సాంగ్కి నిజంగా నువ్వు ఇచ్చిన లిరిక్స్కి ఇంకొక కరెక్షన్ చెప్పే అవకాశం ఇవ్వలేదు. మనకు అంతకు మించి తెలిసి ఉండాలి ఏమన్నా చెప్పాలంటే. సో నిజంగా అంత గొప్ప పాట ఇచ్చావు. నాకు ఇట్లాంటి సాంగ్ నిజంగా అంత మంచి లిరిక్స్ కుదిరినందుకు నీకు చాలా థ్యాంక్ యూ. ఆ పాట పాడిన సింగర్ అబ్బాయికి కానీ, లేకపోతే సినిమాలో వర్క్ చేసిన మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. నా టీంకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ డెఫినెట్లీ థియేటర్లో చూడాల్సిన సినిమా అని మీరు ఖచ్చితంగా మీరే చెప్తారు. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తరుణ్ గురించి నేను చాలా చెప్పాలనుకుంటాను. ఎందుకు ఇష్టం అంటే, అన్న షార్ట్ ఫిలిమ్స్ చేసే వచ్చానన్న. నేను కూడా ఒక చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఈరోజు సినిమాలు చేసుకుంటున్నాం. సో నాకు ఒక బిగ్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, పెళ్లి చూపుల సినిమా చూసినప్పుడు, మీతో ఇంతకుముందు కూడా చెప్పాను, పెళ్లి చూపుల సినిమా చూసినప్పుడు నాతో పాటు ఇంకొక డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు, సినిమాల్లో రావాలనుకున్న వాళ్ళు, నిజంగా ఫస్ట్ టైం వాళ్ళు ఫీల్ అయిన ఒకే ఒక థింగ్ ఏంటంటే, అరే చేస్తే మాత్రం ఇలాగే చేయాలి. షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన తర్వాత ఒక సినిమా చేస్తే మాత్రం అది ఎలా ఉండాలంటే మీ సినిమానే చెప్తారు. అది చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఈరోజు మీ సినిమాకి నేను వర్క్ చేస్తున్నాను. మీ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాను నేను హ్యాపీగా చెప్తున్నా. మంచి మ్యూజిక్ ఇచ్చాను. నేను ఎందుకు చెప్తానంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఈషా గారు, తరుణ్ గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి మనం బేసికల్లీ ఎక్కువ కష్టపడక్కర్లేదు. మీరు చాలా ఎమోషన్స్ని మీరు క్యారీ చేసేసారు. అది నా జాబ్ ఈజీ అయిపోయింది. సో దాన్ని ఎలా ఎమోట్ చేయాలి, ఏంటి ఇది అని. సో అందరికీ ప్రొడక్షన్, అసలు ఫస్ట్ ఏంటంటే సృజనని తీసుకొని వచ్చారు ఈ సినిమాలోకి. నేను చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అడిగి నన్ను తీసుకొని వచ్చారు. నేను దానికి చాలా హ్యాపీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఎస్ ఒరిజినల్స్ టీమ్ అందరికీ, మూవీ వర్స్ టీమ్ అందరికీ, వివేక్ గారికి, అనురూప్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమాకి వర్క్ చేసిన ఇంకొక మెయిన్ కీబోర్డ్ ప్రోగ్రామర్ విశాల్ భరద్వాజ్, థ్యాంక్ యూ సో మచ్ విశాల్. ఎక్స్ట్రాడినరీ వర్క్. నరసింహ, అనన్య భట్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే సో సారీ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో జాన్ 30 చూసి డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక ఇన్స్పైర్డ్ స్టోరీ అయినా కూడా మ్యాక్సిమం పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, రైటింగ్ కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ దిస్ ఈజ్ ఒరిజినల్. ఇది ఒరిజినల్గా చేయడానికి మేము చాలా ట్రై చేసాము. సో ఇన్స్పిరేషన్ మాత్రమే, ఇమిటేట్ చేయడానికి ట్రై చేయలేదు. సో ఆ శ్రద్ధ తీసుకుని మాత్రం సజీవే. తను A to Z మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఎవ్రీథింగ్ తన చాయిసే. తను ఎక్స్ట్రాడినరీ వర్క్ తీసుకున్నాడు. సో ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. BVS రావు గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను కంగారులు మర్చిపోయాను ఇందాక. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయక్రిష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ Jan 30. సో ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ సినిమాని, అద్భుత